ప్రజాపాలనలో భాగంగా సీఎం రేవంత్ ఈ వారం అభివృద్ధి సంక్షేమ శాఖల సమీక్షలతో బిజీగా గడిపారు. అభివృద్ధి పనుల్లో పాల్గొనేందుకు ఆదిలాబాద్ వచ్చిన ప్రధాని మోడీని స్వయంగా వెళ్లి కలవటం దగ్గర నుంచి ఉద్యోగాలు వచ్చిన వారికి అపాయింట్మెంట్లు ఇవ్వటం వరకు రక్షణ శాఖ భూములను సేకరించి ఎలివేటెడ్ కారిడార్లకు శంకుస్థాపన, అలాగే ఏళ్లకేళ్లు పెండింగ్ పడ్డ పాత బస్తీ మెట్రో రైలు పనులకు మోక్షం కల్పించటం ఇవన్నీ ఈ వారంలోనే జరిగాయి. ఈ వారం డే బై డే సీఎం డైరీ ఎలా కొనసాగిందో చూద్దాం. మార్చి 4న సీఎం రేవంత్ రెడ్డి బిజీగా గడిపారు. ప్రధాని మోదీ 15,000 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాల్లో భాగంగా తొలిసారి ఆదిలాబాద్ వచ్చారు. అయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తరువాత ప్రధాని తొలిసారి రాష్ట్రానికి రావటంతో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఆదిలాబాద్ వెళ్లి మర్యాదపూర్వకంగా ప్రధానికి స్వాగతం పలికారు. కేసీఆర్ హయాంలో ఇలాంటి సంప్రదాయం నాటి సీఎం పాటించలేకపోయారు. అయితే తెలంగాణ అభివృద్ధే లక్ష్యమని, కేంద్రంతో ఘర్షణ వాతావరణం తమకు అవసరం లేదంటూ సీఎం రేవంత్ ప్రధాని కార్యక్రమంలో స్వయంగా పాల్గొన్నారు. మా వైపు నుంచి ఎలాంటి భేషజాలు లేకుండా రాజ్యాంగబద్ధ సంస్థలు, గవర్నర్ వ్యవస్థ కానీ, జ్యుడిషియల్ వ్యవస్థ కానీ, ప్రజల చేత ఎన్నుకోబడ్డ కేంద్ర ప్రభుత్వంతో ఎలాంటి ఘర్షణాత్మకమైన వైఖరిని మేము తీసుకోము. రాష్ట్ర అభివృద్ధిలో వాళ్ళను సంప్రదించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడానికి అవసరమైన కార్యాచరణతోనే ముందుకు వెళ్తాము అని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికి తెలియజేస్తున్నా. ऐसे कुछ डेवलपमेंट में आपके मदद हम मांग रहे हैं. आपके आशीर्वाद हमेशा हमारे सरकार के ऊपर, तेलंगाना जनता के ऊपर रहना. आप प्रधानमंत्री होदा पे अभी पहली बार जब हमारा सरकार बनने के बाद आप आए, आपको रिसीव करने में और तेलंगाना तरक्की में आपके मदद लेने के लिए हम लोग सब इधर हाजिर है. आगे भी केंद्र सरकार से हम कोई रणनीति या नहीं तो हम कि केंद्र और प्रदेश सरकार दोनों के आपस में एक ह्यूमन रिलेशन, एक ट्रांजैक्शनल रिलेशन, ये सब सारे रहे तो हम आगे तरक्की कर सकते. आपके तरफ से जो अभी तक जो मदद मिला है, आगे भी यही मदद रहना बोल के हमारा गुजारिश है. అంతేకాదు ప్రధానికి అర్థమయ్యేలా హిందీలో మాట్లాడారు. ప్రధాని అంటే రాష్ట్రాలకు పెద్దన్న మాదిరి అని, తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఎన్నికలప్పుడే రాజకీయమని, ఆ తరువాత అభివృద్ధే లక్ష్యమంటూ చెప్పుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. नरेंद्र मोदी जी, हम हमारे हिसाब से प्रधानमंत्री का मतलब हमारे बड़े भाई के जो मदद रहे तो ही हर प्रदेश के मुख्यमंत्री उनके क्षेत्र में वो कुछ तरक्की कर सकता है, कुछ डेवलपमेंट को आगे ले सकता है. इसीलिए मेरा गुजारिश है, इस वक्त तेलंगाना अगर आगे तरक्की करना है, हम भी गुजरात जैसा हम आगे जाना है तो यहाँ पर आपकी मदद जरूरी है. अगर आपका जो सोच है 5 ट्रिलियन इकोनॉमी हम रीच होने के लिए इंडिया में 5 मेट्रोपॉलिटन सिटीज है, दिल्ली, मुंबई, Bangalore, Chennai, Hyderabad is one of the metropolitan city. We wanted to contribute your 5 trillion economy system. So please do support us in metro rail, in Musi river development. Why? Because you have developed Sabarmati river. We wanted to develop our Musi river all along with Hyderabad, which is 55 kilometers is there, which is we wanted to regenerate Musi river. All I need is your support. ఈ నెల 4న ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్ ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన 5,192 మంది లెక్చరర్లు, టీచర్లు, కానిస్టేబుల్ అలాగే మెడికల్ సిబ్బందికి సాయంత్రం ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలను స్వయంగా అందించారు. కేసీఆర్ ఉద్యోగాలను నిరుద్యోగులంతా కలిసి ఊడగొట్టడంతోనే తాము 3 నెలల్లో 30,000 ఉద్యోగాలను నిరుద్యోగులకివ్వగలిగామన్నారు. దీని వెనుక నిరుద్యోగుల కృషి చాలా ఉందన్నారు.
అధికారంలో ఉన్న కేటీఆర్ ఉద్యోగాలు ఊడగొడితేనే మీ ఉద్యోగాలు వస్తాయన్న ఆలోచనతోటి ఉద్యోగాలు అడగడం మానేసి తండ్రి కొడుకు మామ అల్లుడు కూతురు తండ్రి ఉద్యోగాలు ఊడగొట్టిండ్రు కాబట్టి 3 నెలల్లో 30,000 ఉద్యోగ నియామక పత్రాలు మేము మా మంత్రివర్గ సహచరులము ఇవ్వగలిగినము అని అంటే ఇందులో మీ కృషి ఉన్నది, మీ యొక్క కష్టం ఉన్నదని చెప్పి నేను నమ్ముతున్నాను. అందుకే మిత్రులారా, విద్య మీద పెట్టే ఖర్చు కాదు, విద్య మీద పెట్టే ఖర్చు పెట్టుబడి. పనిలో పనిగా మాజీ సీఎం కేసీఆర్ను టార్గెట్ చేసి మాట్లాడారు. వారి పెంపుడు కుక్కకు ఉన్న విలువ నిరుద్యోగుల ప్రాణాలకు లేదా అంటూ నిరుద్యోగుల ముందే కడిగిపారేశారు. మొత్తంగా వరుసగా కొలువుల జాతర రావటానికి కారణం ప్రజా ప్రభుత్వం ఏర్పడటమే అని ఉద్యోగాలు పొందిన వారికి వివరిస్తున్నారు సీఎం. గత ముఖ్యమంత్రి గారు పెంచుకున్న వాళ్ళ మనవడు పెంచుకున్న పెంపుడు కుక్క చచ్చిపోతే డాక్టర్ మీద క్రిమినల్ కేసులు పెట్టి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో లోపలేపించారు. వాళ్ళ పెంపుడు కుక్కకు జ్వరం వస్తే డాక్టర్ చూడలేదని ఆ వెటర్నరీ డాక్టర్ల మీద కేసులు పెట్టారు. మరి ఇలా ఉద్యోగాలు రాక వందలాది మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే వాళ్ళను ఊరేయాలనా లేదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు పెంచుకున్న బొచ్చు కుక్కకున్న విలువ పేదోడి బిడ్డల ప్రాణాలకు లేదా అని చెప్పి మేము సభాముఖంగా నేను మీ ద్వారా ప్రశ్నించదలుచుకున్నాను. ఇక మార్చి 5న సచివాలయంలో పశుసంవర్ధక శాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. గొర్రెల, చేపల పంపిణీ పథకాలపై విచారణ జరిపించాలని, ఆ బాధ్యతను విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కు అప్పగించాలన్నారు. ఈ పథకాలు ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు లబ్ధిదారుల ఎంపిక మొదలు గొర్రెల కొనుగోలు, పంపిణీ జరిగిన తీరుపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని చెప్పారు. విజిలెన్స్ ఇచ్చే ప్రాథమిక నివేదికలో ఏమైనా అవినీతి, అవకతవకలను గుర్తిస్తే వెంటనే ఈ వివరాలను ఏసీబీకి అప్పగించాలని సీఎం అధికారులకు సూచించారు. గొర్రెల పంపిణీలో అవకతవకలను కాగ్ తన రిపోర్టులో చెప్పటంతో ఇదే విషయాన్ని సీఎం రేవంత్ ప్రస్తావించారు. 2017లో ప్రారంభించిన గొర్రెల పంపిణీ పథకంలో మొదటి విడతకు 3,955 కోట్ల రుణమిచ్చిన నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రెండో విడతకు ఎందుకు రుణమివ్వటం ఆపేసిందని సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశంలోనే అధికారులను ప్రశ్నించారు. కాగ్ అవకతవకలను గుర్తించడంతోనే ఎన్సీడీసీ రుణమివ్వలేదని అధికారులు సమాధానమిచ్చారు. అలాగే ఏప్రిల్ నుంచి పాడి రైతులకు ప్రోత్సాహకం గ్రీన్ ఛానల్ ద్వారా చెల్లించాలని ఆదేశాలిచ్చారు. అంతేకాదు ప్రతి మండలంలో వెటర్నరీ హాస్పిటల్ తప్పకుండా ఉండాలని, 91 కొత్త మండలాల్లోనూ అవసరమైన ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ సూచించారు. మొబైల్ వెటర్నరీ క్లినిక్ సేవలను కొనసాగించాలని, అందుకు అవసరమైన టెండర్లను వెంటనే పిలవాలన్నారు. వివిధ పథకాల్లో కేంద్రం నుంచి వచ్చే నిధులను సద్వినియోగం చేసుకోవాలని ఆఫీసర్లకు క్లియర్గా సూచనలు చేశారు. అటు టీఎస్పీఎస్సీ చేపట్టిన వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల నియామకాల్లో ఈ విభాగంలో ఏళ్లకేళ్లుగా పనిచేస్తున్న వారికి వెయిటేజ్ ఇవ్వాలనే ప్రతిపాదనను పరిశీలించాలని, వైద్యారోగ్య శాఖలో అమలైన వెయిటేజ్ విధానాన్ని ఈ విభాగంలోనూ వర్తించేలా చూడాలని సీఎం అధికారులకు సూచించారు. ఈ సమీక్ష ద్వారా పశుసంవర్ధక శాఖ అధికారులకు పూర్తి క్లారిటీ వచ్చింది. మార్చి 5ని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో జర్నలిస్టులకిచ్చే పొత్తూరి వెంకటేశ్వరరావు మెమోరియల్ అవార్డు కార్యక్రమంలో పాల్గొని విజేతలకు అవార్డులిచ్చారు. మార్చి 5న 2 రోజుల తెలంగాణ పర్యటన ముగించుకుని ఒడిశాకు బయలుదేరిన ప్రధాని నరేంద్ర మోదీకి బేగంపేట విమానాశ్రయంలో స్వయంగా వీడ్కోలు పలకటానికి వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. నిజానికి వీడ్కోలుకు వెళ్లినా వెళ్లకపోయినా పెద్ద సమస్య లేదు. కానీ ప్రధాని ఫ్లైట్లో ఎక్కే ముందు కూడా రాష్ట్రానికి రావాల్సిన వాటిపై వినతి పత్రాలివ్వటం, తెలంగాణకు అవసరమైన నిధుల ప్రస్తావన చేయటం, ప్రధానికి అన్ని విషయాలను మరోసారి గుర్తు చేయటానికి ఇలా వీడ్కోలు పలికేందుకు స్వయంగా వెళ్లారు సీఎం రేవంత్. మార్చి 6న కొన్ని సమీక్షా కార్యక్రమాలతో సీఎం బిజీగా గడిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు వేదికలను అనుసంధానం చేస్తూ వినూత్నంగా చేపట్టిన రైతు నేస్తం కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొనే సమస్యలు తెలుసుకుని
వారికి అవసరమైన సలహాలు, సూచనలు అందించడానికి వీలుగా రైతు నేస్తం కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు. కరువొచ్చినా ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందన్నారు. రైతు నేస్తం ప్రారంభోత్సవ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2601 రైతు వేదికలకు వీడియో కాన్ఫరెన్స్ విధానంతో అనుసంధానం చేసే ఈ కార్యక్రమంలో భాగంగా ప్రయోగాత్మకంగా తొలి విడత 110 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వీడియో కాన్ఫరెన్స్ యూనిట్లను నెలకొల్పింది. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీ సహకారంతో రాష్ట్ర వ్యవసాయ శాఖ 97 కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమం చేపట్టింది. రాష్ట్ర అధికారులతో పాటు వ్యవసాయ నిపుణులు నేరుగా గ్రామాల్లో, పంట పొలాల్లో ఉండే రైతులతో ముఖాముఖి మాట్లాడి వాళ్ల సమస్యలను తెలుసుకోవటానికి ఈ సదుపాయం వీలు కల్పిస్తుంది. పంటలకు సంబంధించిన సలహాలు, సూచనలతో పాటు వ్యవసాయ రంగంలో అధునాతన మెలకువలను వారికి అందిస్తుంది. ప్రతి సీజన్లో రైతులు ఎదుర్కొనే సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఎప్పటికప్పుడు వాళ్లకు సలహాలు, సూచనలిచ్చేందుకు రైతు నేస్తం ఉపయోగపడుతుందని సీఎం చెప్పారు. నేరుగా వ్యవసాయ నిపుణులతో రైతులు మాట్లాడేందుకు వీలు కలుగుతుందన్నారు. ప్రభుత్వమే ప్రజల దగ్గరకు వెళ్లాలని, అందులో భాగంగానే రైతుల సమస్యలను తెలుసుకోవాలనే ఆలోచనతో వ్యవసాయ శాఖ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇది సీఎం ఆలోచనల నుంచి వచ్చింది. రాష్ట్రంలో 26 రకాల పంటలు పండటానికి అవసరమైన భూమి, వాతావరణం ఉందని, అన్ని పంటలు పండించడం, పంట మార్పిడికి రైతుల్ని ప్రోత్సహిస్తున్నారు. అంతేకాదు పంటల బీమా, రైతు బీమాతో అండగా ప్రభుత్వం ఉంటుందని ధైర్యం చెప్తున్నారు. మార్చి 6న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కలిశారు. బీఎస్పీ బీఆర్ఎస్ పొత్తు చర్చలు ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. తనపై పోటీ చేసిన ఆర్ఎస్ ప్రవీణ్తో పొత్తులపై ఎలా మాట్లాడుతారని కోనేరు కోనప్ప ప్రశ్నించటం, ఆ వెంటనే సీఎం రేవంత్ రెడ్డిని కలవటం రాజకీయంగా ప్రాధాన్య అంశంగా మారింది. కోనప్ప పార్టీ మార్పు ఖాయమైందంటున్నారు. చదువు ప్రాధాన్యం ఎక్కువ సందర్భాల్లో వివరిస్తూ వస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. చదువుకుంటేనే అన్నీ సమకూరుతాయన్న విషయాన్ని పలు వేదికల సాక్షిగా మాట్లాడుతున్నారు. పట్టుదలతో ఉంటే ఏదైనా సాధ్యమన్న విషయాన్ని ఎలివేటర్ కారిడార్ల శంకుస్థాపన సందర్భంగా గుర్తు చేశారు సీఎం. రక్షణ శాఖ పరిధిలో ఉన్న భూముల సేకరణపై గత ప్రభుత్వం ప్రదర్శించిన నిర్లక్ష్యాన్ని, అలాగే తమ ప్రభుత్వం వచ్చాక చూపిన చొరవను ప్రస్తావించారు. అంతేకాదు ఏళ్లకేళ్లు పెండింగ్లో పడ్డ ఓల్డ్ సిటీ మెట్రోకి మోక్షం కల్పించారు సీఎం రేవంత్ రెడ్డి. ఒకసారి ఆ కార్యక్రమాలు ఎలా జరిగాయో చూద్దాం. మార్చి 7వ తారీఖున సీఎం రేవంత్ రెడ్డి కీలక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బంజారాహిల్స్లో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ భవన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. జగ్జీవన్ రామ్ స్ఫూర్తిగా చేపట్టిన కార్యక్రమాలను వివరించారు సీఎం. బాబు జగ్జీవన్ రామ్ దేశంలో ఎన్నో సంస్కరణలకు కృషి చేశారన్నారు. రాజకీయాల్లో ఉన్నంత కాలం ఆయన గాంధీ కుటుంబంతో, కాంగ్రెస్ పార్టీతో కొనసాగారని గుర్తు చేశారు. జగ్జీవన్ రామ్ స్ఫూర్తితో అట్టడుగు వర్గాల అభ్యున్నతికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు సీఎం రేవంత్. ప్రతి నియోజకవర్గంలో ఒకే క్యాంపస్లో గురుకులాలన్నీ ఉండేలా ఏర్పాటు చేసి కులాల మధ్య అంతరాలు చెరిపేయాలనుకుంటున్నామన్నారు. పైలట్ ప్రాజెక్టుగా కొడంగల్లో శంకుస్థాపన చేశామని సీఎం గుర్తు చేశారు. చదువు మీద పెట్టేది ఖర్చు కాదని, పెట్టుబడి అని గుర్తు చేశారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏవైతే ఇచ్చిండ్రో అక్కడొకటి ఇక్కడొకటి కాకుండా ప్రతి నియోజకవర్గంలో ఒక క్యాంపస్ లాగా దానికి ఒక మోడల్ దీని కింద కొడంగల్లో దాదాపుగా 20 ఎకరాల స్థలాన్ని సేకరించి 20 ఎకరాలలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఒకే దగ్గర కట్టి ఒక మంచి క్యాంపస్ లాగా, ఒక యూనివర్సిటీ లాగా తీర్చిదిద్ది అక్కడనే ప్లే గ్రౌండ్స్, ఆడిటోరియంలు అన్నీ కల్పించడం ద్వారా కులాల మధ్యలో వైషమ్యాలు ఉండొద్దు, అంతరాలు ఉండొద్దు, పిల్లలందరూ కలిసి
ఒక దగ్గర చదువుకుంటే, ఒక క్రీడా స్థలంలో ఆడుకుంటే వాళ్ళ మధ్యలో ఒక సఖ్యత ఉంటుంది, భావ సారూప్యత ఉంటుందని విశ్వసించి మోడల్ స్కూల్ కింద రెసిడెన్షియల్స్ అన్నీ ఒకే దగ్గర నిర్మించడానికి శిలాఫలకం వేసినాం, పునాది రాయి వేసినాం. చదువుకుంటేనే ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని ఈ సందర్భంగా పలువురు పేర్లను ఉదహరించారు. లోక్సభ స్పీకర్గా తెలంగాణ బిల్కు ఆమోదించింది జగ్జీవన్ రామ్ కూతురు మీరా కుమారి అని, తెలంగాణ రాష్ట్రమంతా ఆమెను ఎప్పుడు గుర్తు చేసుకుంటుందని అన్నారు. పార్లమెంటు తలుపులు మూసి తెలంగాణ బిల్లును ఆమోదింపజేసింది ఎవరయ్యా అంటే డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి కూతురు మీరా కుమారి. ఈ తెలంగాణ రాష్ట్రం ఉన్నంతకాలం, ఈ రాష్ట్రం మనుగడ సాధించినంతకాలం జగ్జీవన్ రామ్ గారి కుటుంబాన్ని, వారి కుమార్తెను మీరా కుమారి గారిని తెలంగాణ రాష్ట్రము 4 కోట్ల తెలంగాణ ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఒక శాసనసభ్యుడిగా, మా మిత్రుడిగా మా పక్కన ఉన్నాడంటే అతను కష్టపడి చదువుకున్నాడు కాబట్టి చదువు అతన్ని ఈ స్థాయికి తీసుకొచ్చింది. చదువు అనేది చాలా ముఖ్యం. చదువుకోవడం ద్వారా ఉన్నత శిఖరాలకు ఈరోజు మనం ఎదగొచ్చు. ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కూడా ఐపీఎస్ ఆఫీసర్ అయింది కాబట్టి సమాజంలో ఆయనకు ఒక ఉన్నత గౌరవం వచ్చింది. వాళ్ళ తండ్రి కష్టపడి వారిని బాగా చదివించింది కాబట్టి ఒక ఐపీఎస్ ఆఫీసర్ అవ్వడంతో ఈరోజు సమాజంలో ఒక గుర్తింపు వచ్చింది. సిద్ధాంతపరంగా ఆయనకు ఒక విధానం ఉండొచ్చు, నాకు ఒక విధానం ఉండొచ్చు, కానీ చదువుకున్న యువకులు ఇవాళ అక్నూరు మురళి గారు ఇవాళ సామాజిక బాధ్యతతో కొట్లాడుతున్న ఒక ఐఏఎస్ ఆఫీసర్ తన ఉద్యోగానికి రాజీనామా చేసి. మార్చి 7న మరో చారిత్రక శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఎన్నో దశాబ్దాల కలను సాకారం చేసే దిశగా రాజీవ్ రహదారి ఎలివేటెడ్ కారిడార్కు భూమి పూజ చేశారు. రాజీవ్ రహదారి ఎలివేటెడ్ కారిడార్ పూర్తయితే మేడ్చల్, కుత్బుల్లాపూర్ అభివృద్ధి చేయటమే కాకుండా కరీంనగర్, మంచిర్యాలకు ప్రయాణం సులువవుతుందన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో ఈ ప్రాజెక్టు ఆలస్యమైందని, ప్రజల అవసరాలను విస్మరించిందని చెప్పటం, అదే సమయంలో తాము అధికారంలోకి రాగానే కేంద్రంతో మాట్లాడి సమస్యను పరిష్కరించామన్నారు. ప్రధాని నరేంద్ర మోదీని, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ను కలిసి ప్రాజెక్టు అవసరాన్ని వివరించామన్నారు. ఈ కారిడార్ కోసం స్థానిక లోక్సభ సభ్యుడిగా చాలాసార్లు కేంద్రాన్ని కోరానని, కంటోన్మెంట్ బోర్డు సమావేశాల్లో కూడా ప్రస్తావించానని గుర్తు చేసుకున్నారు. మెదక్ జిల్లా, కరీంనగర్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లాలో మంచిర్యాల ప్రాంతానికి ఎంతో ఇబ్బందికరంగా గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్లలో ఉక్కిరి బిక్కిరైతుంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్యలో సత్సంబంధాలతో సమస్యను పరిష్కరించుకోకుండా గత ప్రభుత్వం ప్రజల యొక్క అవసరాన్ని కూడా మర్చిపోయి కేంద్రంతో గిల్లి కజ్జాలు పెట్టుకొని ఈ ప్రాజెక్టును పక్కన పడేసింది. గత ప్రభుత్వ నిర్వాకంతో చాలా అనర్థం జరిగిందన్న విషయాన్ని జనం దృష్టికి తీసుకెళ్తున్నారు. ఉత్తర తెలంగాణ అభివృద్ధి చేయాలంటే ఎలివేటెడ్ కారిడార్ పూర్తవ్వాలన్నారు సీఎం. ప్రజల అవసరాల కోసమే ఒక మెట్టు దిగామని, రాజకీయాల కోసం కాదని గుర్తు చేస్తున్నారు. ఎన్నికలొచ్చినప్పుడే రాజకీయాలని, ఆ తరువాత అభివృద్ధి తమ విధానమని సీఎం రేవంత్ పదే పదే చెబుతూ వస్తున్నారు. ఓఆర్ఆర్ నిర్మాణం, అంతర్జాతీయ విమానాశ్రయం, హైటెక్ సిటీ వంటి అనేక ప్రాజెక్టులు పూర్తి చేసి హైదరాబాదును అభివృద్ధి చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమని గుర్తు చేశారు. హైదరాబాదును అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుతామన్నారు. పారడైజ్ జంక్షన్ నుంచి శామీర్పేట్ వరకు 6 లేన్లలో 11.3 కిలోమీటర్ల పొడవున ఎలివేటెడ్ కారిడార్ నిర్మితం కానుంది. ఈరోజు నగరానికి వచ్చిన ఐటీ కంపెనీలు కావచ్చు, హైటెక్ సిటీ కావచ్చు, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కావచ్చు, ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు, మెట్రో రైలు కావచ్చు, కృష్ణానది జలాలు కావచ్చు, గోదావరి జలాలు కావచ్చు, అదేవిధంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే, చివరికి నక్లెస్ రోడ్ కావచ్చు, అప్పుడప్పుడు సెల్ఫీలు దిగి సెల్ఫ్ డబ్బాలు కొట్టుకుంటున్న కేటీఆర్ గారు దిగే శిల్పారామం కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేసింది. ఈ నగరంలో ఏదైనా అభివృద్ధి జరిగింది అని అంటే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే జరిగింది. వారి 10 సంవత్సరాలలో ఏదైనా అభివృద్ధి జరిగిందా? శాశ్వతంగా ఈ నగరానికి ఏదైనా పెట్టుబడి తీసుకొచ్చిండ్రా అని నేను అడుగుతున్నా. మహా అంటే పబ్బులు వచ్చినాయి,
నగరానికి గంజాయి వచ్చింది, డ్రగ్స్ వచ్చింది వాళ్ళు వచ్చిన తర్వాత. మేము అధికారం చేపట్టిన ఎంబడే మా అధికారులతో మాట్లాడి, ఎందుకు అంటే గతంలో ఈ ప్రాంత పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నోసార్లు నేను కేంద్ర ప్రభుత్వానికి ఈ విషయాన్ని తెలపరచడం జరిగింది. రక్షణ శాఖ మంత్రి గారితో కూడా నేను మాట్లాడడం జరిగింది. కంటోన్మెంట్ బోర్డు సమావేశాలలో కూడా బోర్డు అధికారులతో చర్చించడం జరిగింది. మార్చి 7ని ఆర్మీ కాలేజ్ డెంటల్ సైన్సెస్ 18వ కాన్వకేషన్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. స్నాతకోత్సవంలో భాగంగా 15 మందికి పోస్ట్ గ్రాడ్యుయేషన్, 38 మందికి బ్యాచిలర్ డిగ్రీలు అందజేశారు. ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్లో వైద్య విద్య పూర్తి చేసుకున్న విద్యార్థులంతా దేశవ్యాప్తంగా తమ విధులు నిర్వర్తించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. రోగుల జీవితాల్లో నవ్వులు పూయించటమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. మార్చి 8న అత్యంత కీలకమైన ఏళ్లకేళ్లు వాయిదాలు పడ్డ ఓల్డ్ సిటీ మెట్రో రైల్ పనులకు శంకుస్థాపన చేశారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ అభివృద్ధిలో ఇదో కీలక మైలురాయిగా నిలిచిపోనుంది. ఓల్డ్ సిటీ మెట్రో గత సర్కార్ హయాంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేకపోయింది. ఇందుకు చాలా కారణాలు తెరపైకొచ్చాయి. అయితే సీఎం రేవంత్ మాత్రం పట్టుదలతో, సంకల్ప బలంతో ఈ రూట్కు శంకుస్థాపన చేశారు. ఓల్డ్ సిటీ ఒరిజినల్ సిటీ అన్నారు సీఎం. ఎంజీబీఎస్ బస్ స్టేషన్ నుంచి ఫలక్నుమా వరకు మెట్రో రైల్ ప్రాజెక్టు విస్తరణ పనులకు ముఖ్యమంత్రి మార్చి 8న శంకుస్థాపన చేశారు. ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు తప్ప మిగతా సమయంలో అభివృద్ధిపైనే దృష్టి ఉంటుందని మరోసారి క్లారిటీ ఇచ్చారు. పేద మధ్యతరగతి ప్రజల కోసం మెట్రో ఫేజ్ 2ను తీసుకొస్తామన్నారు. ఓవైసీ హాస్పిటల్, చంద్రాయణగుట్ట, మైలార్దేవర్పల్లి నుంచి ఎయిర్పోర్ట్ వరకు మెట్రో రైల్ ప్రాజెక్టు విస్తరిస్తున్నామని, చంద్రాయణగుట్టలో మెట్రో జంక్షన్ను ఏర్పాటు చేస్తామన్నారు. మూసీ పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నామని, ఇందుకోసమే అక్బరుద్దీన్తో కలిసి లండన్ థేమ్స్ రివర్ పరిశీలించామన్నారు. అటు చంచల్గూడ జైలును తరలించి విద్యార్థుల కోసం పాఠశాల, కళాశాలలు నిర్మిస్తామని చెప్పుకొచ్చారు. మరోవైపు ఇదే కార్యక్రమంలో పాల్గొన్న అసదుద్దీన్ రేవంత్ మొండిఘట్టమని, పట్టుబట్టి పోరాడి అధికారం సాధించారన్నారు. రేవంత్ 5 ఏళ్ల పాటు సీఎంగా ఉంటారని, అభివృద్ధిలో పూర్తిగా సహకరిస్తామన్నారు ఓవైసీ. बहुत सारे लोग ऐसा बोल रहे कि ये ओल्ड सिटी, मैं नहीं मानता हूं. ये ओल्ड सिटी नहीं है, ओरिजिनल हैदराबाद सिटी. पूरी दुनिया में मशहूर है हैदराबाद शहर. हैदराबाद का मतलब ये ओरिजिनल हैदराबाद सिटी है. ये ओरिजिनल हैदराबाद सिटी को आगे ले जाने के लिए हम जितना कोशिश करना है उतना कोशिश कर रहे हैं. मेट्रो मिडिल क्लास के एक माध्यम है. ये उसमें जाने वाले जुबली बंजारा हिल्स में बड़े बड़े जो कार है, गाड़ियां हैं, वो लोग बहुत कम चढ़ते. इसीलिए हम लोग सोचकर पूरा नया मेट्रो का फेज 2 नया तरीका से बनाए. आजकल प्राइवेटाइज होने के बाद गौलीगुड़ा बस स्टैंड पहले कितना नाम थे, आजकल तो नाम खत्म हो गए. इसीलिए चंद्रायणगुट्टा में जो मेट्रो जंक्शन चंद्रायणगुट्टा में बना है, तो कोई भी हो एयरपोर्ट को जाने वाले, एयरपोर्ट से वापस आने वाले चंद्रायणगुट्टा जंक्शन में उतर के यहाँ चंद्रायणगुट्टे को हमेशा याद रहना, चंद्रायणगुट्टा के नाम रहने के लिए हम बड़ा मेट्रो जंक्शन यहीं बना रहे. మార్చి 8న హైదరాబాద్ ఇబ్రహీంబాగ్లో నిర్మించిన తెలంగాణ మైనార్టీ గురుకుల కళాశాల, పాఠశాల భవనాన్ని సీఎం రేవంత్ ప్రారంభించారు. తెలంగాణ మైనార్టీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఒకవైపు ఎలివేటెడ్ కారిడార్, మరోవైపు మెట్రో రైలు విస్తరణల కార్యక్రమాలు చేపడుతూ హైదరాబాద్ సిటీ నలుమూలలు అభివృద్ధి సాధించాలన్న టార్గెట్తో పనిచేస్తోన్న సీఎం రేవంత్ రెడ్డి తాజాగా మరో ఎలివేటెడ్ డబుల్ కారిడార్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
పారడైజ్ జంక్షన్ నుంచి బోయిన్పల్లి డైరీ ఫామ్ రోడ్ వరకు సాగే ఈ ఎలివేటెడ్ డబుల్ కారిడార్ నిర్మాణానికి కండ్లకోయ దగ్గర శంకుస్థాపన చేశారు. దీన్ని 5.3 కిలోమీటర్ల డబుల్ డెక్కర్ కారిడార్గా తీర్చిదిద్దనున్నారు. 6 లేన్ల రహదారి, 2వ దశలో మెట్రో రైల్ మార్గం ఉండబోతోంది. 1580 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్నారు. నేషనల్ హైవే 44 రూట్లు, ట్రాఫిక్ తిప్పలకు చెక్ పెట్టనున్నారు. ఇది పూర్తయితే హైదరాబాద్ నుంచి మేడ్చల్, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలకు మెరుగైన రవాణా సదుపాయం ఏర్పడుతుంది.